ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం। సో ఏ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి, ఏ రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గినాయి, సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం। కొత్తలో పాతలో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ। ముందుగా మనం తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది। తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,100గా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,160 రూపాయలుగా ఉన్నది। రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,050 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,050 రూపాయలుగా పలికింది। పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,930 రూపాయలుగా ఉన్నది। మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,700 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,940 రూపాయలుగా ఉన్నది। మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,950 రూపాయలుగా ఉన్నది। కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,300 ఉన్నది। హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,700 ఉన్నది। గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,300 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,510 రూపాయలుగా ఉన్నది। సో గుజరాత్ రాష్ట్రంలో హైయెస్ట్ ప్రైస్గా ఉన్నది ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అన్ని రాష్ట్రాల పత్తి ధరలు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం లైక్ చేయండి, థ్యాంక్ యూ, జై హింద్।